హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తులసి మధు వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మీరు ద న్యాచురల్ బ్రిడ్జ్ క్యావెన్స్ని చూడొచ్చు. ఇవి ఎక్కడ లొకేట్ అయినాయి అంటే యునైటెడ్ స్టేట్స్లోని టెక్సస్లో శాన్ ఆంటోనియోలో ఇవి లొకేట్ అయినాయి అన్నమాట. టెక్సస్ హిల్ కౌంట్రీ. నెక్స్ట్ టు ద న్యాచురల్ బ్రిడ్జ్ వైల్డ్ లైఫ్ ర్యాంచ్ కూడా ఉంటుంది ఇక్కడ. అలాగే మనం ఆ వైల్డ్ లైఫ్కి అయితే డ్రైవ్ త్రూ వెళ్ళొచ్చు. బట్ ఈ క్యావెన్స్ ఏంటంటే మనం 70 degrees ఫారెన్హైట్లో ఈ కేవ్ టెంపరేచర్ అన్నది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం 230 feet లోతుకి మనం డెప్త్కి క్యావెన్స్లో రీచ్ అవ్వాలి. ఆల్మోస్ట్ 194 స్టెప్స్ని మనం దిగితే కానీ ఈ క్యావెన్స్ అన్నిటినీ మనం చూడొచ్చు. ఈ క్యావెన్స్ అంతా కూడా లోపల న్యాచురల్గా ఫామ్ అయ్యి దాని లోపల లైమ్ స్టోను, రైన్ వాటర్ ట్రావెల్స్ అన్నీ ఉంటాయి. స్టిల్ ఇది స్లోలీ డెవలప్ అవుతూ ఉంది. బట్ ఇక్కడ కొన్ని మినరల్స్ వీటిని కూడా మనం చూడొచ్చు. అండ్ ఈ లైమ్ స్టోన్ ఏంటంటే వాటర్ ఎంటర్ అవ్వడం వల్ల అక్కడ లోపల న్యాచురల్గా ఫామ్ అయ్యి మొత్తం కూడా ఆ కేవ్ అంతా కూడా లైమ్ స్టోన్తో కవర్ అయి ఉంటుంది. డిఫరెంట్ షేప్స్తో అవి ఫామ్ అయినాయి అన్నమాట. సో దీన్ని న్యాచురల్ బ్రిడ్జ్ క్యావెన్స్ అని, సింక్ హోల్ అని కూడా అంటారు. ఈ క్యావెన్స్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఒక గైడ్ ఉంటారు. ఆ గైడ్ ఏదైతే చెప్తారో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతూ వెళ్తూ ఉండాలి. ఈ క్యావెన్స్ని డిస్కవర్ చేసింది March 27, 1960లో. అది కూడా ఒక సెయింట్ మేరీస్ యూనివర్సిటీ శాన్ ఆంటోనియో నియర్ బై ఉన్నది. అక్కడ స్టూడెంట్స్ ఈ న్యాచురల్ బ్రిడ్జ్ క్యావెన్స్ని ఆల్మోస్ట్ ఫస్ట్ టైము 1.6 kilometers ప్యాసేజ్ ఎక్స్ప్లోర్ చేశారు. అలాగే కంటిన్యూషన్ ఏం జరిగిందంటే ఎక్స్ప్లోరేషను 3.2 kilometers వరకు అది అసోసియేట్ అయ్యి టోటల్గా అది నార్త్ క్యావెన్గా పాపులర్ అయింది. సో పీపుల్ విజిట్ అన్నది డిస్కవరీ తర్వాత చాలా ఇయర్స్ టైం పట్టింది పీపుల్కి విజిట్ చేయడానికి.
ఇప్పటి వరకు కేవ్ విజిట్ చేశారు కదండి, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాము. ఈ 200 ఫీట్ నుంచి మనం పైకి వెళ్ళాలంటే మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మనం ఎస్కలేటర్ హెల్ప్ తీసుకుని అలా పైకి మూవ్ అయిపోవచ్చు. వెళ్ళేటప్పుడు సైడ్స్ ఏమీ పట్టుకోకుండా పైకి రీచ్ అవ్వాలి. మనం సైడ్స్ కానీ పట్టుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాము. సో అది చాలా కేర్ఫుల్గా మనం హ్యాండ్స్ అన్నిటినీ ఎక్కడ పెట్టకుండా లీవ్ చేసి ఎస్కలేటర్ మీద పైకి మనం అప్లోకి వచ్చేసేస్తాము. అగైన్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్కి రీచ్ అయిపోతాం. ఈ టూర్కి మనం టికెట్స్ బుక్ చేసుకోవాలంటే కనుక యాక్చువల్గా 2 hours ప్రయర్గా బుక్ చేసుకోవచ్చు. టూర్ స్టార్ట్ అయ్యే టైంకి హాఫ్ అన్ అవర్ ముందు అక్కడ ఉండాలి మనం. అండ్ మనమైతే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము. అడల్ట్స్కి అయితే ఇది $28 నుంచి $35 వరకు ఉంటుంది. అదే చిల్డ్రన్కి వచ్చేటప్పటికి $18 నుంచి $23 వరకు మ్యాక్సిమం టికెట్ కాస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే కనుక మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఆన్లైన్లో ముందే కనుక మనం టైం అండ్ డేట్ ఫిక్స్ చేసుకుని మన సెలెక్ట్ టైంని బట్టి మనం అక్కడ హాఫ్ అన్ అవర్ ముందు రీచ్ అయితే మనకు అన్ని గైడ్లైన్స్ ఇచ్చి మనని ఈ క్యాబిన్స్లోకి వాళ్ళు తీసుకెళ్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ద గైడ్ మనం అన్నీ విజిట్ చేయొచ్చు. ఈ హిడెన్ వండర్స్ టూర్ అన్నది ఇక్కడతో ఎండ్ అయిపోయిందండి. మేము ఇక్కడి నుంచి బయటకు వచ్చేసాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.